ఐరాలు బజ్జునే ముందు ఒక మంచి కథ చెప్పుకుందామా? ఓకే ఓకే. అనగనగా ఒక గ్రామంలో ఒక రైతు ఉండేవాడంట. అతను గ్రామం చివరిలో పెద్ద పొలాన్ని సాగు చేసి రకరకాల పంటలను పండించి మరుసటి రోజు మార్కెట్లో అమ్మేవాడంట. ఆ అతను ప్రతిరోజు రాత్రి పొలం దగ్గరికి వెళ్ళేటప్పుడు తన దగ్గర ఒక గాడిద ఉండేదంట. తన గాడిదను కూడా తనతో తీసుకెళ్లి రాత్రి అంతా పొలం దగ్గర కాపలా ఉండి మరుసటి రోజు ఉదయం పండిన పంటను గాడిద మీద తీసుకువచ్చి అమ్మడానికి వెళ్ళేవాడంట. ఇదే ప్రతిరోజు రాత్రి సమయంలో ఒక నక్క పెద్ద పెద్దగా ఊలలు పెడుతూ అరుస్తూ ఉండడం గాడిద గమనించిందంట. నక్క యొక్క అరుపుకు తన యజమాని భయపడుతూ ఉండేవాడంట. రైతు గాడిదతో ఈ విధంగా అన్నాడంట, ఈ నక్క ఊల చాలా భయంకరంగా ఉన్నది, దీని అరుపుకు నా నరాలు తెగిపోయేలా ఉన్నాయి అన్నాడంట. ఒకరోజు రాత్రి గాడిద అనుకోకుండా నక్కను కలిసిందంట. గాడిద నక్కను చూసి చాలా ఈర్ష్య పడుతూ దానితో ఈ విధంగా అన్నదంట, చూడు నక్క, నీ అరుపుకు నా యజమాని చాలా భయపడుతున్నాడు. నన్ను చూడు ఒకసారి, ఎప్పుడూ నన్ను కొడుతూ నాతో ఎక్కువ బరువులు మోయిస్తూ ఉంటాడు అన్నదంట. నక్క తనను చూసి ఈర్ష్య పడుతున్న గాడిదకు తగిన గుణపాఠం నేర్పాలని మనసులో అనుకుందంట. ఈ విధంగా అన్నదంట, ఎవరన్నారు? నీ యజమాని నీకు భయపడ్డని నీవు కూడా ఎప్పుడైనా రాత్రి సమయంలో ఊల పెట్టావా? ఆ మాటలకు గాడిద ఈ విధంగా అనుకున్నదంట, ఇదే అన్నమాట అసలైన రహస్యం అనుకుని ఆ మరుసటి రోజు రాత్రి తన యజమాని పడుకున్న తర్వాత గాడిద తన పెద్ద నోరు తెరిచి నక్క ఊల పెట్టినట్టు తను కూడా అరవడం మొదలుపెట్టిందంట. ఆ అరుపులు విన్న రైతు నిద్ర నుంచి మేల్కుని గట్టిగా అరుస్తూ గాడిదను చూసి పెద్ద కర్ర తీసుకొచ్చి దానిని చితకబాదాడంట. దెబ్బలు తింటున్న గాడిదకు అప్పుడు అర్థమైందంట, పక్కవారిని చూసి ఈర్ష్య పడకూడదు అని. సో ఈ స్టోరీలో మోరల్ ఏంటో తెలుసా? ఈర్ష్యతో ఎవరిని అనుకరించడానికి ప్రయత్నించకూడదు. ఓకేనా? ఓకేనా? గుడ్ నైట్ చెప్పు. గుడ్ నైట్.